వైసీపీ నాయకులు తోలు తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఏదైతే 153 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చామో ఇంకా గాల్లో ఎగురుతున్నట్టున్నారు, ఇంకా గాల్లోనే తేలుతున్నట్టున్నారు. అవి కూడా పోతే కానీ ఆ గాల్లోంచి కిందకు దిగరేమో. కాబట్టి మిమ్మల్ని గాల్లో, మీ గాల్లో ఊరేగుతున్న మిమ్మల్ని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టే బాధ్యత మాది అని పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. ఎందుకని ఆయన ఎలా మాట్లాడారంటే, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎవరైతే గాలివీడు మండలం ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి జరిగిందో, ఆ దాడి జరిగిన ఆ ఎవరైతే జవహర్ గారు ఉన్నారో ఆయన్ని పలకరించడానికని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన పలకరించడం జరిగింది, ఆయన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఎలా జరిగింది ఏంటనేది. కాబట్టి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో చల్లా సుదర్శన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు కలిపి నా మీద దాడి చేశారు అని పవన్ కళ్యాణ్ గారికి ఆయన వివరించడం, పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 10-15 మంది కలిపి లోపల గడియ పెట్టి మరి ఎవరైతే ఈ గాలివీడు మండలం ఎంపీడీఓ ఉన్నారో జవహర్ గారు ఆయన మీద దాడి చేశారు. ఏంటి అధికార దర్పమా లేకపోతే అహంకారమా? మీ అహంకారం ఇంకా తగ్గలేదు. కాబట్టి అహంకారంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఇంత అమానుష్యంగా దాడి చేస్తారా అని కొన్ని మాటలైతే కనుక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ చల్లా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో ఈయన తన తల్లి ఎంపీపీ కావడంతో ఆ రూమ్ తాళాల కోసం మీకు ఇవ్వడం కుదరదు, మీకు మేము తాళాలు ఇవ్వడం కుదరదు. ఎవరైతే దీనికి సంబంధిత వ్యక్తి ఉన్నారో, మీ అమ్మగారు ఉన్నారో ఆవిడికి మాత్రమే మేము తాళాలు ఇస్తాం, మీ కుటుంబ సభ్యులకి ఎవరికి తాళాలు ఇవ్వం, ఆ రూమ్ తాళాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదు అని ఎంపీడీఓ గారు చెప్పడంతో ఈయన కోపం ఎక్కువైపోయి ఆయన కొట్టడం జరిగింది అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని మాటలైతే మాట్లాడారు. ఆయన ఎలాగంటే ఇప్పుడు జరగడం కాదు, ఈ చల్లా సుదర్శన్ రెడ్డి ఆయన ఇప్పుడు కొట్టడమే కాదు, ఇంతకు ముందు కూడా చాలా మంది మీద అలాగే గొడవ పడ్డాడు. ఈయన ఎవరెవరంటే గతంలో కూడా ఎంపీడీఓ ప్రతాప్ మీద, అలాగే శేఖర్ నాయక్ గారి మీద, అలాగే శ్రీనివాసన్ రెడ్డి గారి మీద ఇలా చాలా మంది మీద దాడి చేశాడు. కాబట్టి దాడి చేయడం ఆయన నైజం. కాబట్టి ఆయన అహంకారం అనేది చూపిస్తూ ఉంటాడు. ఆ అహంకారంతో ఇప్పుడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశాడు, విచక్షణ రహితంగా కొట్టాడు. ఆయనకి బీపీ ఉంది, పైగా హార్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద గడి పెట్టి మరీ 15 మంది కలిపి మరీ దౌర్జన్యం చేశారంటే అది ఎంతవరకు సమంజసం? మీ అహంకారం ఏ స్థాయిలో ఉందో నాకు అర్థమవుతుంది. అందుకునే మీ తోలు తీసేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, తోలు తీసి మరీ కింద కూర్చోబెడతాం అని పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయాలి. కాబట్టి అలాంటి వ్యక్తి మీద లోపల గడి పెట్టి మరీ కొట్టడం ఎంతవరకు సమంజసం? పైగా తను దళితుడు కాబట్టేనా మీ అధికార దర్పం, మీ కుల అహంకారం చూపించింది తను దళితుడు కాబట్టేనా? కాబట్టి ఈ దళితుడు అండగా నేనుంటాను, మీకు అండగా నేనున్నాను, మీ తరఫున నేనున్నాను అని ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి దళితుడికి అండగా ఉన్న నేను మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేలేదు, క్షమించేది లేదు. మీకు కఠిన చర్యలు అయితే కనుక మీ మీద తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాం, అలాగే కలెక్టర్ గారితో మాట్లాడాం, వాళ్ళందరితో మాట్లాడి మీకు తగిన శిక్షలు అయితే కనుక పడేటట్టు మేము చేస్తాం అని అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి కొంతమంది పరారీలో ఉన్నారన్నారు, పరారీలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. కాబట్టి ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వారి మీద దాడి, దౌర్జన్యం ఇలాగ చేయడం అనేది చాలా తప్పు. మీరు ఇంకా అధికారంలో ఉన్నారనుకున్నట్టుగా ఆయన మాట్లాడారు. కొన్ని మాటలైతే కనుక చాలా సీరియస్ వార్నింగ్ అయితే కనుక ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం చాలా సీరియస్ వార్నింగ్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఆధిపత్య ధోరణితో విధుల్లో ఉన్న ఉద్యోగిని కొట్టడం ఎంతవరకు సమంజసం? కాబట్టే మిమ్మల్ని 11 కుదించారు. ఇంకా మీరు అహంకారంతో గాల్లో తేలుతుంటే కనుక గాల్లోంచి కింద కూర్చోబెట్టే బాధ్యత మాది అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాబట్టి ఈ సంఘటన నిమిత్తం ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించడం జరిగింది. చూస్తున్న మీరు అందరూ కూడా అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మాట్లాడుకుంటే కనుక ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని కొట్టడం ముమ్మాటికి తప్పే. కానీ అక్కడ ఇంకొక వెర్షన్ కూడా ఉంది. అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే ఉన్నదే, కానీ అక్కడ జరిగింది తోపులాట మాత్రమే. ఆ తోపులాటని రాజకీయం చేస్తున్నారు కావాలని అని వైసీపీ వర్గీయులు మాట్లాడుతున్నారు. కాబట్టి తోపులాటలో జరిగిన సంఘటనని కావాలని రాజకీయంగా చిత్రీకరించి ఆయన అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ పైన లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఇదంతా చేస్తున్నారు అని అయితే కనుక వైసీపీ వర్గీయులు చెప్తున్నమాట. మొత్తానికి పోలీసులు క్షుణ్ణంగా దీని మీద దర్యాప్తు అయితే ప్రారంభించారు. చాలా మందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. చూస్తున్నాం మీరు అందరూ. మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజకీయ కక్ష లేకపోతే వాస్తవాలుగా జరుగుతున్నాయా?
ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోతూ కొత్తగా చూస్తూ ఉంటే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నా మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.